అయిపోయి సింధు వా సింధు మామూలు అట్లాంటి తీస్తా అంటారు, పట్టించుకోకూడదు మనం. అయిపోయింది నాకు కథం. భారతి, నేను నాకు కుంకుమ పసుపు ముగ్గు పిండి తెచ్చి కిందికి. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అర్థమైందా? ఈ ప్రాంకులో నాది మాత్రమే భాగం కాదు, అక్కడి నుంచి తిక్కుగే అంటాంది ఆయనది కూడా భాగమే. ప్రూఫ్ కోసం ముందు మా అమ్మ నన్ను వాంచుతుంది కదా, ఆ ప్రూఫ్ కోసము ఆ ఆంటీకి చుక్కలే రాధిక అని పేరు రద్దాం అక్క. ఇంకా ప్రాంక్ మళ్ళీ లాస్ట్లో రివీల్ చేస్తా లేకపోతేలా అదేమంటారు సిచ్యువేషన్ పట్టి, ఒకవేళ సిచ్యువేషన్ ఒకేలాగా ఉందంటే చేస్తా లేకపోతే లేదు. అసలు వచ్చినప్పటి నుంచి కొట్టుడు నన్ను దంచుడు ఈ విమానం మోగుతుంది నాకు. చాలులే, ఉండు, చేసేది ఏదైనా పర్ఫెక్ట్ చేయాల. ఆల్ సెట్. ఈ తర్వాత ఏం జరుగుతున్నది మొత్తం వీడియో చూడండి. స్టార్ట్ మ్యూజిక్. చేసినావు మా పాయసము? ఏంది యాడా? ఉండు వస్తాను. స్లోగా పోతల్లి, ఉన్న వీడియో తీద్దాం. ఏం పెట్టినారో చూద్దాం. నువ్వేంది సింధు? ఉండు మాయ్, అడవుల్లో పుట్టాల్సిందని జంతువులు పుట్టాల్సిందని నా పుట్టినావు. తమాషలు పడద్దేమి? నీ తమాషాలు పడద్దు. ఎట్లా చూస్తావి నువ్వు? యాడా? అద్దోమా? అద్దో హాటికెట్లా? నేను మధ్యాహ్నము మీరు పొడులు చేస్తాండ్రు చూడు, అప్పుడు నేను ఇక్కడ వాకింగ్ చేస్తా అంటే ఎవరో ఒక ఆమె అయితే పోయిండేది చూసిన. ఎట్లా? నల్లగా ఉంది మా. ఎక్కడ పోయింది? ఇట్లా నడుచుకుంటూ పోయింది. నేనేమన్నా సింధు అడగల, ఎక్కడమ్మా అట్లా పోతాను అని అడగల. నాకెట్లా తెలుస్తుంది? అట్లా కాదు, ఇడేమో ఇళ్ళల్లో కదా పక్కన అడగల. అసలు ఎవరు అక్క వచ్చినది? దయం పట్టిన వాళ్ళు అంటే ఏమన్నా చెడు చేసిన వాళ్ళు ఏమన్నా ఉంటారు సింధు, వాళ్ళకి చెడు జరిగే పని. 3 నిమ్మకాయలు 3 గుడ్లు పెట్టినారు. కుంకుమ పసుపు పోయమ్మా, రతి పోసినారు సింధు. రతి అంటే రతి అంటే అది ఎంతో భయం. సర్కిల్ లేకి మనల్ని తీసుకుపోయి పెడుతుందా? మాకేదో భయం. రండి వద్దు రండి. చూద్దాం పదక్క. గుర్తుందా? కడుపు తింటావు అట్లా పోతాను కదా. మధ్యలో ఏం పెట్టినారా? ఏమన్నా బొమ్మని ఏమన్నా పెట్టినారా? ఎంట్రుకులు భయపడిస్తావు. మళ్ళీ గుడ్లు నిమ్మకాయలు పెట్టిన వాళ్ళు భారతి, గుడ్లు నిమ్మకాయలు పెట్టిన వాళ్ళు పెట్టుకోకుండా ఉంటారా? ఏమో అది ఆత్మాన్ చెట్టు దగ్గర చేసిపోయినారు. అంత తెలిస్తే వద్దుమా, మళ్ళా నీ ముందుకు వస్తారు ఇంటి దగ్గర ఉంది మీరెవరైనా చేసినారు అని కూడా అంటారు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. లేనిపోని డౌట్లు పుట్టిస్తాను. అందుకే పోదాం కదా. నేనేమన్నా ఉండల్లా లేదా కాలనీలో? అట్లాగా
కాదు మా నేను అంటాండేది నీ మంచి కోసమే చెప్తాండేది నేను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అట్లే పెడితే అవి ఎట్లా సింధు? తీసేద్దునా నేను పోయి నాయనా తండ్రి, దాంట్లో ఏమ్మా అవన్నీ నమ్మద్దు మా, నువ్వు తిక్కదా అన్నాగా నమ్ముతాను. అవి ఏంటో పెట్టిపోతారు. నువ్వు నమ్ముతావా భారతి? నేనేం నమ్మనబ్బా. ఆడే ఉంటే పిల్లలు తీసుకుంటారు. తీసుకుంటారు. నువ్వు తీయద్దు, భారతి తీయద్దు, నేను తీస్తా. నీకెందుకు బాధ? నాకు లేని భయం నీకెందుకు? ఏమి కాదులేమ్మా, నువ్వేంది విచిత్రంగా చేస్తావు? వద్దు సింధు, నా మాట విను సింధు. వద్దు ఏమైంది ఇంత భయపడుతుంది? భయమైతుంది, వద్దు సింధు. ఇంకొచ్చిన నా మాటను వద్దు సింధు. వా సింధు, వాని అమ్మ వాని ఆడి అన్ని నాటి గుడ్లు తెలుసా? ఎవరికి ఏమి కాకోకుండా ఉట్టుకుని ఎందుకు తల్లు? నాకు మళ్ళీ భయం. ఉత్తరకొస్తే ఫెనాయిల్ కూడా తాగేటట్టు పట్టుకో నువ్వు కూడా. మా రామా నీకే మా నా మాటిను. ఏం కాదు రామా, మామూలు అట్లాంటి తీస్తా అంటారు, పట్టించుకోకూడదు మనము. ఇటు చూడు ఇప్పుడు ఎంత బాగా ఉపయోగపడతాయి చూడు మనకి. అమావాస్యకి ఆడన దిస్తు తీసింటే ఇద్దరు ఏమి ఆయన బ్యాగ్ తగిలించుకుని కోడిగుడ్లు నిమ్మకాయలు ఏరుకుంటూ ఇంకా కొత్త అయిపోయింది నాకు కథం. నీకే మర్చిపోతాను తల్లి. ఏం కాదులేమా, అన్ని రాత్రి భయపడతారా? ఏంది ఇంత భయపడితే ఎట్లా? నువ్వేం తెచ్చి సింధు నట్టింట్లో పెడుతుంది? ఇంకా ఆడబడి సోఫా మీద పెడితే తిడతావు నువ్వు. పారేపు సింధు అక్కడ ఉండిపోయి ఇంకా అయిపోయిందిలే, ఇంట్లోకి వచ్చేసిందిలేమా. నువ్వు నా మాటిని దాని మీద ఉండే కుంకం పసుపట్లు పెట్టుకో. నేను పెట్టుకోను తల్లి, నాకు నేను పెట్టుకున్నాను చూడు. ఆ బొట్టు పెట్టినప్పుడు అట్లా వచ్చినా వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను పెట్టుకోలేదా? పట్టుమా. నేను పెట్టుకొని చూడు తల్లి. ఏం కావాలి పెట్టు. తొడుగుతానా పో. అడ్రస్ మగందానా. ఏం కాదు. నువ్వేమమ్మా అట్లా తీసుకుంటూ ఉంటే మనలే మళ్ళీ మనకి ఇవన్నీ ఉంటే లేదు ఇట్లా తీసినాము మనకి ఇట్లా జరుగుతుంది స్వామి అని అవన్నీ రికార్డ్ అయింటే చూపించచ్చు. ఏమన్నా స్వామీజీకి ఏమన్నా రేపు మరునాడు మనకు రాత్రికి ఏమన్నా ఇట్లా గల్లు సౌండ్ అట్లా వచ్చినాయనుకో, ఏమన్నా అట్లా వస్తే ఏం చేయొచ్చు? స్వామికి ప్రూఫ్ చూపించు మేము ఇట్లా చేసి. ఏంది సింధు గజ్జ గజ్జ గలగల గిలగిల అనే అవసరమా తెచ్చుకొని మేము అట్లా నెత్తికి తలకాయ నొప్పి తెచ్చుకునేది? ఇది ఎట్లుందంటే చెప్తున్నా, చెప్పులు దెబ్బలు తిని లేడుందంటే కట్టకడాని ఉంది, లాస్ట్ లో ఉంది పో అన్నట్టుంది. సర్లే అది ముట్టద్దు, నీకు ఆడే ఉండి ఇంట్లోనే. ఆడే ఉంటే నువ్వు ప్యాక్ చేసుకొని అదా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని బెంగళూరు పోయేటప్పుడు తీసుకొని పో. A few moments later. నేను ఏమంటానంటే నీళ్లు పోసేసి వస్తాను. వద్దు సింధు, నువ్వు నీళ్ళు పోసేకపోతే ఇంట్లోకి రాదు సింధు. నీ సూట్ కేసు ఇస్తాను, అట్లా బెంగళూరుకి వెళ్ళిపో. నిజంగా ఇప్పుడు భయం అవుతుంది తెలుసా సింధు. నాకు మనసు బాగాలేదు, నన్ను అర్పియద్దు, రెచ్చగొట్టద్దు. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పి. ఎన్నిసార్లు అడుగుతావు? సరే ఏం చేయాలో చెప్పుమా అంటే ఏం చేయాలో చెప్పుమా అంటే అనుకుంటున్నావు. మరి ఆడపాడేవి ఆడ డస్ట్బిన్ లేవా రేపు? ఆడ డస్ట్బిన్ లేవు. సరే అట్లే నీళ్ళు కడుగుదామా భారతీయ అడవి? నీళ్ళు కడిగేసి వద్దాం పదమ్మా. సర్లే మనం పోదాం రా, నీళ్ళు కడిగేసి వద్దాం. రామా అట్లా నీళ్ళు కడిగేకి రానిసిందో నేను పరంబోకిదాన్ని అనుకున్నావా? రాదు పో. తొక్కుతా
తొక్కుతా. నా కోపం తెప్పించద్దు. బిందెలు దుడ్చేసి వద్దాం రామా. కోమ్మ నన్నెందుకు చంపుతాను ఒక తల్లే, నువ్వు నీ మొక్కుతా తల్లే, దండం పెడతా నీకే. మా రామా పోయ్ ఊడ్చేసి నీళ్ళు చల్లేసి వద్దాం రామా. ఇది ఎందుకు సింధు తలకాయలు తింటాను ఇప్పుడు? ఆ పక్కలు వేసిన సింధు నేను దేవుడు కనపడుతున్నాడు. నేను ఏదో నిమ్మలమే నాకు అదురు చుట్టుకొని భయం అవుతుంది దీపం పెట్టుకున్నా. రామా ఎవరు రాలేదంట మా. ఎన్నిసార్లు ఒప్పాలని తెస్తావా? ఇట్లు నిమ్మకాయలు కుంకుమ పెట్టుకుంటారా? కుంకుమ నాకు కూడా పెట్టేకొస్తావా? నాకు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎంత నా కోపం వస్తుంది, నా జోలు రావద్దు అని చెప్పు. చిల్లకకు చెప్పి వినపడదా? సారీ మా, సారీ మా. ఏంది సారీ? రోడ్లో చుట్టూ కొట్టి ఇంట్లో కాలు పట్టుకున్నట్లుంది. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు మా. అవి నువ్వన్న పాడేసాపమ్మా, అవి నువ్వన్న పాడేసాపమ్మా. నేను అదే మాట ఒక్కసారి రిపీట్ చేస్తే నీకు మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నాకు ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది భయంగా. ఏమేది చెప్పుతే అర్థం కదా, చెప్తే అర్థం కదా. నేనా చేసింది నేను పిల్లలు తీసుకుంటానని తెచ్చినా, నీ అమ్మ చూడు ఏమంటాందో. ఏం చేయలు దేవుడా, దీనికి ఎట్లా చెప్పారా నా స్వామి రంగా. సర్లే నీళ్ళు వద్దులే, పరకన్నయ్యి నేను ఊడ్చేసి వస్తాను. మా పరకన్నయ్యి మా ఊడ్చేసి వస్తా. సరే రామా మళ్ళా పోదాము. సింధు నిజంగా సింధు, నా సహనాన్ని చూస్తాను, నా కోపాన్ని చూడొద్దు సింధు. సర్లే మన నేను పోయి పరక తెస్తాను, ఊడ్చేసి వద్దునా. నువ్వు యాడైనా మాట్లాడుకోపోమా, నేను పరక తీసుకొని తెచ్చుకుంటావా? ఉండమ్మా, ఊడ్చేసి వస్తాము. లాక్ చేస్తాండి మా. ఊడ్చేస్తే పోతుంది మా. రామా తీసిమా. పరక తిప్పేసి కొడతా ఇప్పుడు. పరక దొరికి నేనైతే ఊడుద్దామంటే ఏం ఊడ్చినంట అంది, ఇంకా దేవుడు చూస్తా అంటాడు అంతే. ఇంకా మా మా వద్దు మా, వద్దులే సారీలే. లేదు వద్దు మా. లేదు సారీ. పరక తీసుకులేదు, చెప్పు. కొట్టకూడదు జిస్టర్ ఎత్తుకురాచ్చా మా. నీకు రహస్యం చెప్తున్నా. ఏమి? అది నేనే గీసి నేనే పెట్టేసి వచ్చిన. పట్టుకో. మీరిద్దరునా? ఇద్దరము. ఏంది సింధు? యూట్యూబ్ లో చూసినాను, అట్లా సాయంత్రం పూట్ల పోయి చేస్తే మంచిదన్నారు. ఎవరే నీకు చెప్పిండేది? ఎద్దు మగందానా, దున్నపోతు మగందానా? అందుకే స్నానం చేసి రెడీ అయిపోయిండేది. ఏంది సింధు, నువ్వు ఇట్లా పనులు కూడా చేస్తావా?